హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విటల్ ఫుడ్స్ అండ్ లాగ్స్. ఈరోజు మనం టేస్టీగా మరియు 10 రోజుల వరకు నిల్వ ఉండే రవ్వ లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాం రండి. మనం పచ్చి కొబ్బరిని ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక చెక్క కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను, అంటే ఒక కొబ్బరికాయలో సగం అన్నమాట. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పుల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వను వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. బొంబాయి రవ్వ అనేది మాడకుండా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వనంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. కొబ్బరిని మనం పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు పంచదారను వేసి కలుపుకొని ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఓసారి కలుపుకొని ఇదంతా కూడా ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు గోరువెచ్చని పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇదంతా కూడా ఒక ముద్దలా అయ్యేంత వరకు పాలను వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, మనకి లడ్డూలా వచ్చేంత వరకు పాలను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా లడ్డూలా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ లడ్డూలన్నీ కూడా తడి ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.